ఏదైనా వాటర్ ప్యూరిఫైయర్ చూపించండి. ఏడి కావాలి. ఆర్డర్ ఓ ఇవ్వండి. ఆర్ఓలో ఏడి కావాలి. ఏదైనా మంచి దానిని ఇవ్వండి. ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ యూఎఫ్తో పాటు ఆల్కలైన్. టీడీఎస్ అడ్జస్టర్. ఆర్ఓ ప్లస్ యూవీ ప్లస్ యూఎఫ్ ప్లస్ ఆల్కలైన్ ప్లస్ కాపర్ ఇస్తాం. 5 స్టేజ్ ఫిల్టరేషన్ ఉంది, 10 ఉంది, 12 ఉంది. మీరు చెప్పండి, మీకు ఏది కావాలి? మీరు కూడా వీళ్ళలా ఇబ్బంది పడుతున్నారా? అవును. హాయ్ గైస్, నేను రాఘవ్. నేను ప్యూరీ వ్యవస్థాపకుడిని. ఇవాళ మనం మీకు మరియు మీ కుటుంబానికి ఉత్తమమైన వాటర్ ప్యూరిఫైయర్ ఎలా ఎంచుకోవాలో మాట్లాడబోతున్నాం. అయితే మొదలు పెడదాం. అందువల్ల మీరు ఒక పాయింట్ ప్యూరిఫైయర్ కొనాలని నిర్ణయించుకున్నారు మరియు మీరు బహుశా ఒక రో ప్యూరిఫైయర్ కొనాలని భావిస్తున్నారు. కానీ మీరు మీ ఇంట్లోని నీటి నాణ్యతను పరీక్షించారా? మీకు నిజంగా రో ప్యూరిఫైయర్ అవసరమా లేదా అని తెలుసుకున్నారా? కాబట్టి మీరు వాటర్ ప్యూరిఫైయర్ కొనడానికి ముందు చేయాల్సిన మొదటి ముఖ్యమైన విషయం మీ ఇంట్లోని నీటి గురించి తెలుసుకోవడం. మీ ఇంటికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో మీరు తెలుసుకోవాలి. అది బోర్వెల్ నీరా, ట్యాంకర్ నీరా, మునిసిపల్ నీరా లేక ఓపెన్ సోర్స్ నీరా లేదా ఇవన్నీ కలిపి వస్తున్నాయా అన్నది తెలుసుకోవాలి. రెండవది, మీరు మీ ఇంటి నీటిని చెక్ చేయాలి. టీడీఎస్ అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్. అంటే మీ నీటిలో ఎంతమంది కరిగిపోయిన మలినాలు ఉన్నాయో ఇది సూచిస్తుంది. తక్కువ విలువ ఉంటే మీ నీరు తక్కువగా మలినాలు కలిగి ఉంది, అంటే నీరు శుభ్రంగా ఉందని అర్థం. అలాగే ఎక్కువ విలువ ఉంటే నీటిలో చాలా ఎక్కువగా తరిగిపోయిన మలినాలు ఉన్నాయని అర్థం. మీరు మీ నీటి టీడీఎస్ను స్వయంగా టీడీఎస్ మీటర్ ద్వారా సులభంగా ఆన్లైన్లో కొనుగోలు చేసి పరీక్షించవచ్చు లేదా మీ ప్రాంతంలో ఉన్న ఏదైనా రో టెక్నీషియన్ మీకోసం పరీక్షించగలరు. మీరు ఒకసారి టీడీఎస్ను తెలుసుకున్న తర్వాత మీ నీటిలో టీడీఎస్లో వచ్చే మార్పులను గమనించాలి. మీ నీరు ఒక నమ్మదగిన ఏకైక మూలం నుండి వస్తుంటే సబ్స్టేషన్ 50 పాయింట్లకు మించకూడదు లేదా గరిష్టంగా ఒక 100 పాయింట్ల వరకు ఉండొచ్చు. మిక్స్ చేసిన నీటిలో అయితే నీటి నిష్పత్తిపై ఆధారపడి ఫ్లక్చుయేషన్ మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఈ ప్రతి మూలం నుండి వచ్చే నీటి నిష్పత్తులపై ఆధారపడి ఆ సందర్భాల్లో ఇలా జరుగుతుంది. మీ ప్రాంతంలో మీరు ఊహించే గరిష్ట టీడీఎస్ ఎంత ఉంటుందో తెలుసుకుని దానికి అనుగుణంగా మీరు మీ వాటర్ ప్యూరిఫైయర్ కొనాలి. డేటా ప్రకారం ఇప్పుడు మీ నీటిలో టీడీఎస్ ఎంత ఉందో మీకు తెలుసు. మీ నీటికి అవసరమైన ప్రధాన ఫిల్టరేషన్ టెక్నాలజీని నిర్ణయించాలి. ఒక సాధారణ వాటర్ ప్యూరిఫైయర్ అనేక స్టేజీల ఫిల్టరేషన్తో వస్తుంది, కానీ మీరు ఆ ప్యూరిఫైయర్లోని ప్రధాన ఫిల్టర్పై దృష్టి పెట్టాలి. ఎంఎఫ్ మైక్రాన్ ఫిల్టరేషన్, యూఎఫ్ అల్ట్రా ఫిల్టరేషన్, ఎన్ఎఫ్ నానో ఫిల్టరేషన్ లేదా రో రివర్స్ ఆస్మోసిస్. మీ ప్యూరిఫైయర్లో కనీసం ఈ ఫిల్టర్లలో ఒకటి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు WTO సిఫార్సు చేస్తోంది, మునిసిపల్ వనరుల నుండి నీరు వస్తుంటే దాని టీడీఎస్ స్థాయి 100 నుండి 300 మధ్య ఉండాలి. మీ నీటి టీడీఎస్ 200 కంటే తక్కువగా ఉంటే మీరు యూఎఫ్ ప్యూరిఫైయర్ వాడాలని పరిగణించాలి. ఇప్పుడు మీ నీటి టీడీఎస్ 200 కంటే తక్కువగా ఉంటే అది మీ నీటిలో తక్కువ స్థాయిలో డిజాల్వ్ అయిన మలినాలు ఉన్నాయని సూచిస్తుంది. మీరు యూఎఫ్ ప్యూరిఫైయర్ వాడాలి. ఇది నీటిలోని మలినాలను తొలగిస్తుంది, కానీ నీటి టీడీఎస్ను తగ్గించదు. ఇది మీ నీటి టీడీఎస్ సూచించిన పరిధిలోనే ఉండేలా చూసుకుంటుంది. అదనంగా మీరు నీటిని వృధా చేయకుండా కూడా ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మీ నీటి టీడీఎస్ సుమారు 200 ఉంటే మీరు ఆర్ఓనే సరైన ఎంపిక అనుకుంటుండవచ్చు, కానీ అది తప్పు కావచ్చు. ఆర్ఓ చాలా శక్తివంతమైన సాంకేతికత. ఇది సముద్రపు నీటిని శుభ్రపరచడానికి ఉద్దేశించబడింది. ఇది నీటిలోని దాదాపు 95 నుంచి 98% కరిగిపోయిన మలినాలను తొలగించగలదు. మీరు తక్కువ టీడీఎస్ స్థాయిలో ఆర్ఓను ఉపయోగిస్తే ఇది నీటిని పూర్తిగా నిస్సారంగా చేసి నీ 100కు దిగువకు తీసుకెళ్లవచ్చు. ఇది దీర్ఘకాలిక వినియోగానికి ఆరోగ్యకరం కాదు. ఇది బలహీనమైన ఎముకలు, గుండె సంబంధిత సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి మీ టీడీఎస్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆర్ఓను ఉపయోగించాలి. అత్యుత్తమంగా కనీసం 1000 నుండి 200 లేదా అంతకంటే ఎక్కువ టీడీఎస్ ఉన్నప్పుడు మాత్రమే. అందువల్ల మీ టీడీఎస్ 200 నుండి 1000-200 మధ్యలో ఉంటే మీరు నానో ఫిల్టరేషన్ శుద్ధీకరణ ఉపయోగించాలి. నానో ఫిల్టరేషన్ మీ నీటిలోని హానికరమైన మలినాలను తొలగించడమే కాకుండా ఆరోగ్యకరమైన ఖనిజాలను నీటిలో తిరిగి ఉంచుతుంది. సహజంగా నానో ఫిల్టరేషన్ అనేది అనేక వేరియేషన్లలో వస్తుంది. ఉదాహరణకు 20, 40, 60, 80. మీరు ఇక్కడ చూపిన సిఫార్సు చార్ట్ ప్రకారం మీకు సరిపోయే సరైన వేరియంట్ను ఎంచుకోవాలి. మీరు మీ నీటికి అవసరమైన ఫిల్టరేషన్ టెక్నాలజీని నిర్ణయించుకున్న తర్వాత మీరు దాన్ని యూవీ వంటి ఫిల్టర్లతో కలిపి ఉపయోగించవచ్చు. ఇవి బ్యాక్టీరియా, వైరస్ మరియు సూక్ష్మజీవులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా ఇప్పుడు మీరు మీ ప్యూరిఫైయర్లో ప్రధాన ఫిల్టర్ను నిర్ణయించబోతున్నారు. ప్యూరిఫైయర్లో అందుబాటులో ఉన్న ఇతర ఫిల్టర్లను కూడా పరిశీలించాలి. మంచి ప్యూరిఫైయర్ సాధారణంగా కనీసం 4 దశల ఫిల్టరేషన్ను కలిగి ఉంటుంది. అందులో ప్రీఫిల్టర్, సెడిమెంట్, ప్రీకార్బన్ మరియు ప్రధాన ఫిల్టర్ ఉంటాయి. మీరు దీన్ని పోస్ట్ కార్బన్తో కలిపి ఉపయోగించవచ్చు. ఇది నీటి రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యూవీతో కలిపితే బ్యాక్టీరియా, వైరస్లను తొలగించడంలో సహాయపడుతుంది. అదనంగా మీరు ఆశ్చర్యపోతుండవచ్చు, నేను కాపర్, ఆల్కలైన్, టీవీఎస్ అడ్జస్టర్ వంటి ఫిల్టర్ల గురించి ఎందుకు మాట్లాడలేదో. ఈ విషయాలను మనం తరువాతి వీడియోలో వివరంగా కవర్ చేస్తాము. మరియు మీరు సరైన నీటి నాణ్యత గురించి, అలాగే సరైన వాటర్ ప్యూరిఫైయర్ ఎలా ఎంచుకోవాలో లోతుగా తెలుసుకోవాలనుకుంటే
మీరు ఈ అంశం గురించి మరింత లోతుగా మరియు విస్తృతంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా మీరు సమగ్రమైన అవగాహనను పొందగలరు మరియు వివిధ కోణాల నుండి సమాచారాన్ని విశ్లేషించగలరు.